అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఫస్ట్ టైం ఎమ్మెల్యే. రాష్ట్రం మొత్తం కూడా తిరుమల తిరుపతికి సంబంధించి లడ్డు వ్యవహారం మీద హాట్ టాపిక్గా మారితే అటు దేశంలో కూడా, కానీ సెకండ్ టాక్ ఆఫ్ ద స్టేట్గా ఒక పెద్ద వైరల్ అయ్యే ఘటన మీ అసెంబ్లీలో సాక్షాత్తు మీ సమక్షంలో జరిగింది. అసలు ఇటువంటి అంటే అంబటి రాంబాబు గారి విషయం నిజంగా ఇంత వైరల్ అవుతుంది, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మీకు జరుగుతుందని మీరు నిజంగా అనుకున్నారా? అనుకోలేదండి. ఎందుకంటే ఒక తప్పును తప్పుగా క్వశ్చన్ చేసే ప్రయత్నమే చేశాను. అది ఇంత రీచ్ అవుతుంది, ఇంతమంది దీన్ని ఈ రకంగా తీసుకోగలుగుతారు, అసలు ముందు ఎంతోమంది ఇది కరెక్ట్గా జరిగింది అని భావన వాళ్ళకి వస్తుంది అన్న ఆలోచన అయితే నాకు కలగలేదు. నేను ఏం చేయగలుగుతున్నాను ఆ మూమెంట్లో, ఆయన అన్నది తప్పు కాబట్టి దాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేశాను తప్ప ఆ తర్వాత దీని పరిణామాలు ఇది ఎంతవరకు వెళ్తుంది అన్న ఆలోచన నేను చేయలేదు. సో అంటే అంబటి రాంబాబు గారి ఇష్యూని కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్తో బాగా పోర్ట్రేట్ అయింది మేడం. సో దీన్ని ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు దీన్ని ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు? అంటే మీరు దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? అంటే ఈరోజు ఒక అబద్ధాన్నో లేకపోతే ఒక లేని సందర్భాన్నో తీసుకొచ్చి పదే పదే చెప్పే ప్రయత్నం అవతల వాళ్ళు చేస్తున్నప్పుడు బహుశా మనం కూడా దాన్ని పదే చెప్పాల్సిన అవసరం ఉందేమోనని నాకు అనిపిస్తుంది. 9 నెలల కూటమి ప్రభుత్వంలో ఫస్ట్ టైం అనుకుంటా మేడం ఇంతగా కార్యకర్తలు కూటమి శ్రేణులు బయటికి రావటము, ఇంత అగ్రెసివ్ వాళ్ళు ఉన్న చూపించడం. ఒక్క మాటలో చెప్పాలంటే అటు కూటమి ప్రభుత్వానికి ఇటు వైసీపీ వాళ్ళకు కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అంటే ఎవరు బోర్డర్స్లో వాళ్ళు ఉండి ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయకపోతే ఎలా ఉంటుందో అన్న పరిణామాన్ని సాక్షాత్తు మీ అసెంబ్లీ సాక్షిగా అయితే రాష్ట్రంలో చాటి చెప్పారు. మరి ఈ నేపథ్యంలోనే రోజా గారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని అడుగుతున్నారు. సో మీ యొక్క అంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆమె మాట్లాడే తీరు కావచ్చు, ఇప్పుడిప్పుడే రాజకీయాలు నేర్చుకుంటున్నారు, ఎగిరెగిరి పడుతున్నారు అని చెప్పని ఆమెను మాట్లాడిన విధానం కావచ్చు, ఆమె వ్యాఖ్యల్ని మీరు అసలు పట్టించుకుంటారా లేకపోతే ఎలా తీసుకుంటున్నారు? అంటే ఒక వ్యక్తి యొక్క సహజ సిద్ధమైన శైలిని తప్పుపట్టే పరిస్థితి అయితే నేను చేయను. ఎందుకంటే ఆవిడ ఎక్కడ మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా కూడా వారిని తక్కువ చేసే విధంగానే, హ్యూమిలియేటింగ్గానే, వాళ్ళని బాడీ షేమ్ చేస్తూనే మాట్లాడతారు. ఈరోజు కొత్తగా నన్నే అన్నారు అన్న భావన నాకు లేదు, కానీ ఆవిడకున్న రాజకీయ అనుభవానికి కానివ్వండి, తను చేసిన ఎన్నో పనులు వర్క్స్ కానివ్వండి, ఆవిడకి ఇంకొక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడచ్చు అనే అవగాహనే ఉండే మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తుంది. అదేవిధంగా మన అధినాయకుడి దగ్గర నుంచి ఇప్పుడు ఈరోజు రాంబాబు గారి విషయంలో ఏం జరిగింది, ఖచ్చితంగా ఆయన వ్యక్తిగత విమర్శలు అది కూడా చాలా హేయమైన విమర్శలు చేయకుండా మీరు ప్రశ్నించండి, విధానపరమైన సమస్యల్ని మీరు లేవనెత్తండి, మేము సమాధానం చెప్తామనే కదా చెప్తున్నాము. ఈ రోజైనా అక్కడ జరిగిన అంశం ఏదైతే ఉందో, మీరు దేనికి పరామర్శకి వచ్చారు, అక్కడ వాళ్ళ ఇళ్ళు ధ్వంసమైందనో వాళ్ళు ఒక భయాందోళనకి గురయ్యారో అనే ఒక అంశం మీద వాళ్ళని పరామర్శించడానికి మీరు వచ్చారు. ఆ విషయానికే మీరు స్టిక్ అయ్యి దాని గురించే మాట్లాడినా, మీ బాధని దాని పట్లనే వ్యక్తపరిచినా ఇబ్బంది ఉండదు. కానీ మీరు మళ్ళీ ఎటు చూసినా కూడా వ్యక్తిగతంగా దాన్ని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. అది మీ యొక్క లక్షణంగా భావిస్తాను. సో అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి గురించి మాట్లాడడమో, దానికి మళ్ళీ నేను కౌంటర్ చేయడం అనేది జరగదు. ఓకే, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పరామర్శ అని చెప్పని వచ్చారు కదా మేడం. సో ఆ టైంలో అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా మారిపోయాయి అసలు? అంటే ఒక ర్యాలీ పెట్టుకున్నారు సిస్టమ్ లాగా. ఫస్ట్ ఆయన తర్వాత కొంతమంది మంత్రుల తర్వాత ఇంకొంతమంది నాయకులు, ఇలాగ ఒక పరంపర అనేది ఒక సిస్టమ్ని డిజైన్ చేసుకొని దాని పరంగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. నిజంగానే ఆయన స్వాతంత్ర సమరయోధుడా అనే ఒక ఆలోచన ప్రజల్లో కలిగేలాగా ఈరోజు వాళ్ళ పరామర్శ చూస్తే అదే అనిపిస్తూ ఉంది నాకు. తప్పు చేసి ఆయన ఒక పనిష్మెంట్కి గురయ్యారు అని కాకుండా ఇంకేదో ప్రొజెక్ట్ చేయడం కోసం, దాన్ని ఇంకేదో డైవర్ట్ చేయడం కోసం ఒక పక్కన క్యాస్ట్ కార్డ్ అనో, లేకపోతే ఒక పక్కన ఉమెన్ సెంట్రిక్ గానో, సింపతి వైజ్ అనో, లేదంటే అవతల నాయకుల యొక్క మీ అడ్మినిస్ట్రేషన్ని టార్గెట్ చేస్తూనో, అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు దీన్ని ఎంకరేజ్ చేస్తారా అనే ఒక వేలో కానివ్వండి, అట్లాగా ఒక క్వశ్చనింగ్ కానివ్వండి, టార్గెట్ కానివ్వండి, ఇలాగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది ఒక పొలిటికల్ యాంగిల్లో ఒక పాయింట్ దొరికింది, దీన్ని రానున్న రోజులకి ఎలాగ వాడుకోవచ్చు అనే పరిస్థితి కనపడుతుంది నాకు. ఓకే, సో ఇప్పుడు హైకోర్టు అయితే అంబటి రాంబాబు గారి విషయంలో 8 రోజుల్లో 36 కేసులు పెట్టారు, ఒకదాని నుంచి వెళ్ళిపోతే ఇంకొక దాంట్లో వస్తున్నారు, ఇది ఇంటెన్షనల్గానే చేస్తున్న కుట్రని వైసీపీ కూడా అంటూ ఉంది. అలా చేయడం కూడా కరెక్టా అని చెప్పని హైకోర్టు ప్రశ్నించిన సిచ్యువేషన్ అయితే చూస్తున్నాము. సో ఇది
కార్యకర్తల యొక్క ఆగ్రహం అంటారా, లేకపోతే నిజంగానే ఒత్తిడి ఏమన్నా అలా ఉండి పోలీసులు చేస్తున్నారు అంటే వీటికి మీ సమాధానం మేడం? ఈరోజు మనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఒక నియోజకవర్గానికి నేనే ఒక 10 కేసులు పెట్టే పరిస్థితి ఉండదు. అదేవిధంగా ఈరోజు మీరు కేసులన్నీ చూసుకుంటే కూడా ఆయన దగ్గర ఆయన మాట్లాడిన విధానం, ఆయన మాట్లాడకూడని మాట మాట్లాడడం వల్ల యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఖండించింది తీవ్రంగా. కార్యకర్తలు అయితే చెప్పుకోలేనంత భావోద్వేగానికి, మనస్తాపానికి గురైన పరిస్థితి, ఆగ్రహావేశాలకు కూడా గురైన పరిస్థితి మనం చూసాం. ఆ నేపథ్యంలోనే అనేక కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో తీసుకుంటే అంతకు ముందు అంటే ఈయన దుర్భాషలాడిన దాంట్లో ఆయనకు బెయిల్ వచ్చింది. మరి మనం అదే పోలీసులు సహకరిస్తున్నారు, పనిచేయట్లేదు అనుకుంటే అది రాకూడదు. అదేవిధంగా నెక్స్ట్ కేసు ఏదైతే పెట్టారో అది ఇప్పుడు ఈ 8 రోజుల్లో పెట్టిన కేసు కాదు. ఎప్పుడో ఆయన మనకి మెడికల్ కాలేజెస్ గురించి ఆయన ర్యాలీలు చేస్తూ పోలీసుల మీద ఆయన విరుచుకుపడి లా అండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేసి పశ్చిమ నియోజకవర్గంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను క్రియేట్ చేసినప్పుడు అప్పుడు పెట్టిన కేసు మళ్ళీ దాన్ని విచారణకి తీసుకురావడం జరిగింది. అంటే ఆయనకి ఇప్పటికిప్పుడే ఆయన మీద కేసులన్నీ బనాయించి ఏదో మనం ఒక కక్షపూరితమైన చర్య ఏదో తీసుకుంటున్నాము అన్న పరిస్థితి ఇక్కడ ఎక్కడ కనిపించదు. అంటే ఒక మీమర్స్ ఏంటంటే దొరికిందే స్టఫ్ కదా అని చెప్పని సో ఎలా ట్రోల్ చేస్తున్నారంటే మరొక అంటే ఏపీ టూర్ ప్లాన్ చేశారు అంబటి గారికి. సో నెక్స్ట్ పోసాన మురళి గారి తర్వాత ఈయనకే ఆ ట్రీట్మెంట్ అని చెప్పని అదొక వైబ్ అనేది క్రియేట్ చేశారు మేడం. సో అందువల్ల ఈ టాపిక్ తీసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఇన్సిడెంట్ ఆ టైం జరిగినప్పుడు కమ్మ కాపీ ఇలాంటి విషయాలు చాలా సెన్సిటివ్ విషయాలు తీసుకొచ్చినప్పుడు అటు సీఎం గారి దగ్గర నుంచి కావచ్చు లేదా డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి కావచ్చు మీకేమన్నా కాల్స్ కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇట్లాగే ఏమన్నా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా మేడం? అంటే ఇక్కడ మనకి చూసుకుంటే ఇది బేసిక్గా కనపడిపోతుంది. ఇది ఒక డైవర్ట్ చేసే పాలిటిక్స్, కంపల్సరీగా క్యాస్ట్ కార్డు వాడుకుంటున్నారు అన్నది మనకి అక్కడ జరిగిన అంశం ఒకటి, లేదంటే వీళ్ళు లేవనెత్తుతున్న అంశం ఒకటి అన్నది క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈయన ఇలాగ పాలిటిక్స్ని వాడుకొని లేదంటే ఈయన ఇలాగ క్యాస్ట్ను వాడుకొని ముందుకెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పి వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన వాళ్ళు వాడుతున్న ఈ విధానాన్ని బట్టి కాపు కమ్యూనిటీ ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ప్రతి నాయకులు చిన్న స్థాయి మామూలు వ్యక్తులకు కూడా ఈజీగా అర్థమయ్యే అంశం ఏంటంటే క్యాస్ట్ అనే ఒక అంశాన్ని వాడుకుంటున్నారే తప్ప ఇక్కడ అంతకు మించిన ఎజెండానే కనిపించట్లేదు. కాబట్టి పైనుంచి నాకు మీరు ఇలా తీసుకురాకూడదు అనే అంశం కూడా ఎక్కడ కనిపించదు. అంటే సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ గురించి అంటే కార్యకర్తలు కొంచెం శాంతించాలి, సో అడ్మినిస్ట్రేషన్ అనేది వర్క్ జరుగుతుంది, తన పని తాను చేసుకుపోతుంది, ఇట్లాంటివి. ఈరోజు కార్యకర్తలైనా అభిమానులైనా ఆఖరికి నేనైనా ఆ రోజు ఆయన దగ్గర నుంచి క్షమాపణ కోరుకున్నాం. ఆయన మాట్లాడిన దానికి శిక్ష పడాలని కోరుకున్నాం. అంతకు మించిన కక్షా కార్పణ్యాలో లేకపోతే ఇంకొకటో ఆయన మీద కానీ వాళ్ళ నాయకుల మీద కానీ మాకు లేవు. అది జరిగింది. క్షమాపణ అయితే మేము పొందలేకపోయాం, కానీ ఆయనకు శిక్ష పడాలి అని అనుకున్నాం. అది చట్టానికే వదిలేసాం. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కానీ మేడం రాంబాబు గారి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు వాళ్ళైతే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు, మేము ఆడపిల్లలము, మా తల్లి మేము చాలా ఇబ్బంది పడ్డామని ఇలాంటివి మాటలైతే వాళ్ళు మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఆ రోజు వీళ్ళ మీద కూడా ఏమైనా అటాక్ అలాగే ఏమైనా జరిగిందా మేడం? అసలు వాళ్ళు ఇంట్లో ఉన్నారని కానివ్వండి, వాళ్ళ ప్రెజెన్స్ ఉందని కానివ్వండి ఎవరికీ తెలియదు. ఇలాంటి ఒక ఇంత సిచ్యువేషన్ జరుగుతుంది, బయట ఇంతమంది ఈయనను ప్రొటెక్ట్ చేయడానికి వచ్చున్నారు, పోలీసులంతా చాలామంది సిబ్బంది ఉంది. అయితే వీళ్ళు ఒక తప్పు చేశామన్న ఒక అవగాహన ఉంది కాబట్టే బహుశా అంతమంది ప్రొటెక్షన్తో వాళ్ళు ఉన్నారు. మరి అప్పుడైనా ఇది మరి ఎటుపోతుందో నేను వచ్చి సారీ చెప్పే పరిస్థితిలో లేను, ఫ్యామిలీకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని ఫ్యామిలీని పంపించేసి ఉండొచ్చు కదా. అది జరగలేదు. ఫ్యామిలీ ఉన్నారో లేదో ఎవరికి తెలుస్తుంది? అంత స్క్రూటినీ చేసుకొని వచ్చేంత టైం కూడా ఎక్కడ మనకి లేదు. ఆయన దగ్గర సారీ చెప్పించాలని ఒక ఎజెండాతో ఒక ఎమోషన్తో మేమందరం బయలుదేరి వెళ్ళడమే తప్ప ఆ తర్వాత సంతరించుకున్న పరిణామాలు వేరే తప్ప ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ టార్గెట్ కానివ్వండి, అసలు ఫ్యామిలీ ఎవరో కూడా తెలియని పరిస్థితులు అందరికీ తెలిసినవి అవి. అది కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు జనరల్గా ఆయన మాట్లాడడమే తప్ప ఏదైనా అకేషన్లకి ఆయన కనపడమే తప్ప ఫ్యామిలీ కూడా ఎక్కడ మేము చూసింది లేదు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని అటాక్ చేయాలి అనే అంత నీచ సంస్కృతో లేకపోతే అంత తక్కువ స్థాయితో ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి నాయకులు అయితే ఉండరు. ఓకే మేడం, అంటే ఫైనల్గా వచ్చిన క్వశ్చన్, ఈ ఇష్యూ జరిగినప్పుడు అంటే త్రిబుల గారికి గత గవర్నమెంట్లో ఎలా జరిగింది, ఆయన మీద కస్టోడియల్ టార్చర్ ఇలాంటివి వచ్చినప్పుడు అందరూ కూడా అంటే మానవత్వానికి ప్రతిబింబించేలాగా అందరూ క్వశ్చనింగ్ చేశారు, ఇది రాంగ్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు. ఈరోజు మరి అంబటి గారు కూడా రిమాండ్లో ఉన్నప్పుడు నన్ను కొట్టారు, కొంచెం ఒక వైఖరిని అయితే ఆయన చెప్పారు. నిజంగా అంటే అటువంటి దాన్ని అంటే పోలీసులు అలా నిజంగా బిహేవ్ చేశారా? ఒకవేళ అది ఎంతవరకు మీ దాకా వచ్చింది?
ఒకవేళ అలాగే బిహేవ్ చేస్తుంటే అంత సాఫీగా అంత చక్కగా ఆయన మరుసటి రోజు నిన్న చూసాం మనం ఎంతో హాయిగా ఆయన కోర్టు మెట్లు ఎక్కుతూ పక్కనున్న సిఐని కూడా ఒక రకంగా చూసుకుంటూ ఆయన పైకి మెట్లు ఎక్కడం అందరూ ఇప్పుడు నేను ఇందాక సోషల్ మీడియాలో చూశాను. అంటే అలా అయితే ఖచ్చితంగా కొడితేనో హింసిస్తేనో జరగదు. బహుశా ఆ జరిగినవి వీళ్ళు చేసినవి గుర్తు చేసుకుంటూ ఒక సింపతి కార్డు కూడా ప్లే చేస్తే బాగుంటుందని ఏమన్నా ట్రై చేస్తున్నారేమో తెలియదు, కానీ అట్లా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. మేడం, తాజాగా క్యాబినెట్ మీటింగ్ అయితే ఇది జరిగిపోయింది. సీఎం గారు నిన్న కార్యదర్శులతో అందరితో కూడా మీటింగ్ పెట్టారు. ఒక లిస్ట్ రిలీజ్ చేశారు, ఏ కేటగిరీ బి కేటగిరీ అని చెప్పని. మీ అసెంబ్లీ దాంట్లో ఏ స్థానంలో ఉంది మేడం? జరిగింది అసెంబ్లీ స్థానాలకి అక్కడున్న ఎమ్మెల్యేలకి సంబంధించిన మీటింగ్ కాదది. అది వాస్తవంగా అధికారులకు సంబంధించింది. అంటే కలెక్టర్లు అధికారులు ఉన్న సమావేశం. అది వాళ్ళ యొక్క పనితీరుని బేస్ చేసుకొని ఏ నియోజకవర్గంలో ఏ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి, ఏ స్థాయిలో ఇండస్ట్రీస్ కల్పన జరిగింది, ఏ స్థాయిలో అగ్రికల్చర్ అనేది పురోగతి పొందింది, ఏ స్థాయిలో సర్వీస్ సెక్టర్ ముందుకు వెళ్తుంది అన్న కొన్ని అంశాల మీద, గవర్నెన్స్ మీద తీసుకున్న పారామీటర్స్లో భాగంగా అక్కడ ఒక సమీక్ష జరిగింది. ఆ సమీక్షలో భాగంగా కొన్ని ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తీసుకుంటే ఈ పారామీటర్స్కి మ్యాచ్ అయ్యేవి కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి అప్లై అవ్వవు. ఒక్క సర్వీస్ రంగం మాత్రమే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి అప్లై అవుతుంది. అందులో గుంటూరు మొత్తం కూడా 97% ప్రథమ స్థానంలో ఉంది. మిగతా అన్నీ కూడా మీకు ల్యాండ్ బ్యాంక్ లేని నియోజకవర్గం గుంటూరు పశ్చిమ. కాబట్టి ఇండస్ట్రీస్ కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి వచ్చే ఆస్కారం అక్కడ ఉండదు. అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించింది కాదు, పూర్తిగా అర్బన్ కాన్స్టిట్యున్సీ. సో అగ్రికల్చర్కి దానికి రిలేటెడ్ ఉన్న అంశాలకి సంబంధం లేని ఒక నియోజకవర్గం అది. కాబట్టి ఇవి పారామీటర్స్ పెట్టుకొని ఒక అర్బన్కి ర్యాంక్ ఇవ్వడం అనేది అది కూడా కరెక్ట్ కాదు. సో దాన్ని ఒక మిస్లీడింగ్గానో, దాన్ని ఇప్పుడు ఒక అంశం దొరికింది కాబట్టి పశ్చిమ నియోజకవర్గం అనే ఒక మాట మనకి వినపడింది కాబట్టి దాన్ని ఇలా కూడా వాడేసుకుందాం, ఒక నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేల పనితీరునిగా దాన్ని కవరప్ చేసేసి తీసుకొని సోషల్ మీడియాలో దాన్ని చాలా విస్తృతంగా తీసుకెళ్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.